నమస్కారం. అందరూ తిరుపతి వెళ్ళాలి, వెంకన్న దర్శనం చేసుకోవాలి. వెంకన్నని మనసారా ప్రార్థించుకోవాలి. తన కోరికలు అన్నీ తీరుకోవాలి అని మనస్ఫూర్తిగా వెళ్తారు. ప్రథమంగా వరహానరసింహస్వామి గుడిని దర్శనం చేసుకొని వీలైతే ఈ కోనేటిలో వెంకటేశ్వర స్వామికి స్నానం చేసి వారి యొక్క బాధల్ని ఈ కోనేటిలో వదిలేయాలని తృప్తితో వెళ్తూ ఉంటారు. వీలైనంత వరకు 100% విజయాలు చేకూరుతాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు ఖచ్చితంగా వరహానరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత హజీరా మఠానికి వెళ్ళి అక్కడ కూడా వారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఈ కోనేటిని సందర్శించడం, ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా భక్తులు చేయడం వలన వారి వారి కోరికలను వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాటించి పక్కనే వెంగమాంబ గుడిలో స్వామివారి ప్రసాదం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి స్వామివారి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే తిరుమల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కానీ చినుకులు కానీ ఈ ప్రాంతంలో పడుతూ ఉంటుంది. ఆ చల్లదనాన్ని, ఆ పూల సువాసనని ఆస్వాదిస్తూ భక్తులందరూ పరవశించిపోతారు. అలాగే స్వామివారి ప్రసాదం ఆ ప్రక్కనే ఉంటుంది కాబట్టి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. చాలా చక్కగా వారి యొక్క కోరికలలో భాగస్వామి అయ్యి వారు చాలా మంచి పొందుతారు. శనిదేవునికి పూజించడం వలన 7 శనివారాలు వ్రతం చేయడం వలన ప్రతిఫలం ఉంటుందని ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం అవుతుంది. అది కూడా నిజమే. స్వయంగా మా కుటుంబ సభ్యులు మేము ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందాము. అలాగే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు క్రమశిక్షణ మార్గాలు అనుసరిస్తూ దర్శనం చేసుకోవాలని, ఏ భక్తుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ కోరికలు ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్లకి పంపించండి. మేము మనీ మేనిఫెస్టేషన్లో మిమ్మల్ని ఆశీర్వదింప చేయడం జరుగుతుంది. అది ఎవరికైనా సరే.